మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. నేను మీ హరి. సైకాలజీ నుంచి వెరీ ఇంపార్టెంట్ 60 బిట్లతో ర్యాపిడ్ రివిజన్గా మీ ముందుకు వస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, మొదటి బిట్లోకి వెళ్ళిపోదామండి. రోజర్స్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 3 సంధానకర్త అండి, సంధానకర్త. మరి ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. తక్కువ సమయంలో ఎక్కువ బిట్లు అవడం అండి. పిల్లలలో చాలా మందకోడిగా జరిగే వికాసం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక వికాసం, నైతిక వికాసం. మూడో బిట్ చూద్దామండి. అన్ని మతాల సారం ఒకటే అని నమ్మిన వ్యక్తి ఏ నైతిక స్థాయికి చెందుతాడు? ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. నాలుగో బిట్ అండి. క్రింది వానిలో స్కీమాట కానిది ఏమిటి? ఆన్సర్ పుట్టగానే ఏడవడం, పుట్టగాడ ఏడవడం అనేది స్కీమాట కాదు అండి. ఐదో బిట్ చూద్దామండి. ఇద్దరు అన్నదమ్ముల తెలివితేటలలో వ్యత్యాసాలు ఉండటం ఏ అనువంశిక సూత్రము? ఆన్సర్ వైవిధ్య నియమము, వైవిధ్య నియమము. ఆరో బిట్ చూద్దామండి. పియాజే ప్రకారం ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఆన్సర్ జ్ఞానేంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఏడో బిట్ అండి. కూడుకలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం ఏ నియత నియమము? ఆన్సర్ వికాసం క్రమానుగతమైనది అనే వికాస నియమం మీద ఆధారపడి ఉంటుంది. ఒక క్రమం అనమాట. క్రమానుగతం అంటే ఒకదాని తర్వాత ఒకటి, కూడుకుల తర్వాత తీసివేతలు అంటే క్రమానుగతమైనది. ఎనిమిదో బిట్ అండి. చామ్స్కీ శిశువు పుట్టుకతోనే కలిగి ఉండేది ఏమిటి? ఆన్సర్ సార్వజనీన వ్యాకరణం అనేది శిశువు పుట్టుకతోనే ఉండేదండి. తొమ్మిదో బిట్టు. ఒక వ్యక్తికి 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ నేర్చుకున్నాడు. ఇది ఏ వికాస నియమం? ఆన్సర్ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనేది ఈ వికాస నియమం అండి. 10వది. దొంగతనం చేసిన పిల్లవాడు ఇతరులు కోపడడంతో దొంగతనాలు మానుకోవడం అనేది కోల్బర్గ్ ప్రకారం ఏ దశ? మంచి బాలుని నీతి దశ అండి. ఇక్కడ ఎదుటి వాళ్ళు కోపడడం వల్ల దొంగతనాలు మానివేయడం అనేది మంచి బాలుని నీతి. 11వ బిట్ అండి. రెడ్ సిగ్నల్ను చూసి బైక్ ఆపడం కోల్బర్గ్ ప్రకారం ఈ దశ? ఆన్సర్ సాంఘిక క్రమాన్ని నిర్వహించడం, సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. 12వ బిట్ అండి. మొదటి ర్యాంకు వస్తే తండ్రి సైకిల్ కొనిస్తానడంతో బుద్ధిగా చదివి మొదటి ర్యాంకు సాధించిన పిల్లవాడు ఈ దశకు చెందుతాడు. ఆన్సర్ సాధన ఉపయోగ దశ, సాధన ఉపయోగ దశ. 13వ బిట్ అండి. స్కీమాటా అనగా ఏమిటి? ఆన్సర్ సంజ్ఞానాత్మక నిర్మాణమే స్కీమాటా, సంజ్ఞానాత్మక నిర్మాణమే స్కీమాటా. 14వది అండి. తల్లి కనిపించకపోతే ఆ తల్లి కోసం వెతికే శిశువులు అభివృద్ధి చెందిన లక్షణం ఏమిటి? తల్లి కనిపించకపోతే ఆ తల్లి కోసం వెతికే శిశువులు అభివృద్ధి చెందిన లక్షణం ఏమిటి? ఆన్సర్ వస్తు స్థిరత్వ భావన. ఇక్కడ వస్తువు ఆ తల్లి స్థిరత్వంగా ఉందనే భావన వల్ల వెతుకుతాడు. 15వ బిట్ అండి. వాగుడుకాయ దశ అని ఈ దశను అంటారు. ఆన్సర్ పూర్వ బాల్య దశే వాగుడుకాయ దశ. 16వ బిట్ అండి. ఉద్వేగ కేదార్సిన్ అనగా ఏమిటి? ఆన్సర్ ఉద్వేగాలను శాంతపరచుకోవడమే ఉద్వేగ కేదార్సిన్. 17వ బిట్ అండి. ఎమోవేర్, ఎమోవేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఉద్రేకపరచడం, ప్రేరేపించడం, ఉత్తేజపరచడం ఇవన్నీ కూడా ఎమోవేర్ అనే లాటిన్ పదానికి అర్థాలే. 18వ బిట్ అండి. క్రింది వానిలో ప్రజ్ఞా లక్షణం కానిది ఏమిటి? ఆన్సర్ ప్రజ్ఞని మాపనం చేయలేము. అదేవిధంగా ప్రజ్ఞా లక్షణం అయినవి చూద్దామండి. అనువంశికత ద్వారా ప్రజ్ఞా లక్షణం వస్తుంది, కౌమార దశ వరకు కొనసాగుతుంది, శిక్షణ ద్వారా పెంచలేము. యొక్క ప్రజ్ఞను శిక్షణ ద్వారా
పెంచలేము. 19వ చూద్దామండి. మానసిక వయస్సు భావనను మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? మానసిక వయస్సును ప్రతిపాదించిన వారు బినే. 21 చూద్దామండి. క్రింది వాటిలో అంతర వ్యక్తిగత భేదాన్ని సూచించేది ఏమిటి? ఆన్సర్, చదువులో రాజు ఎప్పుడూ మొదటి ర్యాంకే. వ్యక్తిగత భేదాన్ని సూచించేది అండి. చదువులో రాజు ఎప్పుడు మొదటి ర్యాంకే. 21 చూద్దామండి. మనలో ఉండే గ్రహణ శక్తియే ప్రజ్ఞ అన్నవారు ఎవరు? ఆన్సర్, గాల్టన్. గ్రహణ శక్తియే గాల్టన్. 22 గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతంలో కారకాల సంఖ్య. ఆన్సర్, 150. 5x5x6 150. 23 ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. మీ యొక్క టైంని సేవ్ చేయాలనే ఉద్దేశంతో వేగంగా ఎక్కువ బిట్లతో మీ ముందుకు వచ్చానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. 23 క్రింది వానిలో సరి అయిన ప్రవచనం ఏమిటి? ఇక్కడ ఆన్సర్ ఒక్కసారి పాజ్ చేసుకొని చూడండి. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రజ్ఞావంతులు అందరూ సృజనాత్మకంగా ఉండకపోవచ్చు అనేది సరి అయిన ప్రవచనము. ఇక్కడ ఎక్కువ ప్రజ్ఞతో ఎక్కువ జ్ఞానం పొందలేము, ప్రయత్నిస్తే ప్రజ్ఞను నేర్చుకోవచ్చు. అదేవిధంగా విభిన్న ఆలోచన ఉన్న వారికి ప్రజ్ఞ అధికము. ఇవన్నీ కూడా సరి కానివ్వండి. సరైనది ఇదండి, 3వదండి. 24 ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త ఎవరు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త. ఆన్సర్, స్పియర్ మ్యాన్కి ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, స్పియర్ మ్యాన్. 25 క్రింది వానిలో వ్యక్తిలో అంతర్భేదానికి సంబంధించినది. 25 ఆన్సర్, ద్రావిడ్ బ్యాటింగ్ చేస్తాడు కానీ బౌలింగ్ చేయలేడు. ఇది అంతర్భేదానికి చెందింది. 26 ఒక సబ్జెక్టులో ప్రతిభ చూపిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో కూడా ప్రతిభ చూపుతాడని నమ్మే సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్, ఏకకారక సిద్ధాంతం. 26వదండి. 27 చూద్దాము. స్పియర్ మ్యాన్ ప్రకారము ప్రత్యేక కారకం అంటే ఎస్ యొక్క లక్షణం ఏమిటి? ఆన్సర్, దీనివల్ల ఏదో ఒక రకంలో అత్యున్నత ప్రతిభ చూపించవచ్చు. 28 క్రింది వానిలో వ్యక్తి అంతర్భేదానికి సరిపోయేది ఏమిటి? ఆన్సర్, 4వదండి, సీత మంచి గాయని కానీ ఆటలు ఆడలేదు. ఇది వ్యక్తి యొక్క అంతర్భేదానికి సంబంధించిందండి. ఇవన్నీ కూడా అప్లికేషన్ పెడుతూ మీ ముందుకు వస్తున్నానండి. దయచేసి లైక్ చేస్తే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ మందికి ఈ వీడియో అయితే చేరుతుందండి. 29 సైకాలజీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అనేది వైఖరి యొక్క ఈ లక్షణం. ఆన్సర్, తీవ్రత యొక్క లక్షణం అండి. కష్టము అంటే తీవ్రత అనమాట. 31 అభిరుచి నిగూఢ అభ్యాసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది అని అన్నవారు ఎవరు? ఇక్కడ అభిరుచికి ఎవరైతే డెఫినేషన్ ఇచ్చారో కొద్దిగా గుర్తు తెచ్చుకుంటే సరిపోతుందండి. మెక్డోగల్ ఏమన్నాడు? అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యంలో అది అభిరుచి అవుతుందని చెప్పింది మెక్డోగల్. మరి 31 అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. ఇది చదువురాని పిల్లల కోసము మరియు నిరక్షరాస్యులందరి కోసం అనండి. ఈ రెండాట్లో ఏం పెట్టినా పర్వాలేదు అండి. 32 వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏమిటి? ఆన్సర్, ఇంద్రియ చాలక దశే వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. 33 క్రింది వానిలో పెరుగుదల లక్షణము కానిది ఏమిటి? ఆన్సర్, ఇది సమగ్రమైనది అనేది పెరుగుదల లక్షణము కానిదండి. పెరుగుదల ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆగిపోతుందండి, కానీ వికాసం అనేది సమగ్రమైనదండి. 34 చైతన్యకు బాసును వ్యతిరేకించాలని ఉంది
ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం. మరి ఇక్కడ ఆన్సర్ ఉపగమ పరిహార. ఇక్కడ ఉంది అంటే పాజిటివ్, ఇక్కడ భయం అంటే నెగటివ్. ఉపగమ పరిహార. 35వ బిట్ చూద్దామండి. ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారి ఉద్యోగాలు రావడం లేదు. ఇంజనీరింగ్ చేసిన వారికి ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగం రావడం లేదు. దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం. ఇక్కడ సమర్థించుకోవడం ఆన్సర్ ఆప్షన్ 2 హేతికీకరణానికి చెందుతుందండి. 36వది, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాసం అనేది ఒక పరస్పర చర్య. 37వ బిట్ అండి. ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు. తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొన్న ఆటంకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మానసికమైనదండి. అతని యొక్క ఆటంకం మానసికమైనది. 38వ బిట్ అండి. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం ఏమిటి? ఆన్సర్ శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు అనేవి సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశము. ఇక్కడ మూర్తిమత్వానికి సంబంధించేవి తల్లిదండ్రుల పెంపకము, ఉపాధ్యాయుల బోధనా వైఖరి, వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష కూడా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తుంది. 39వదండి. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఇప్పుడు శరీరంలో వస్తున్న మార్పులు ఏ దశలో వస్తాయి? ఆన్సర్ పూర్వ కౌమార దశ. 40వ బిట్ అండి. ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 3వ దశ సాంప్రదాయ స్థాయి. ఇక్కడ మంచి పిల్లవాడు మంచి బాలుడి నీతి. 3వ దశ సాంప్రదాయ స్థాయి. 41వదండి. దర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష ఏమిటి? ఆన్సర్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. 42వదండి. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం ఏమిటి? ఆన్సర్ నియంత్రిత సమూహం. ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహమే ప్రయోక్తది కాబట్టి నియంత్రిత సమూహం. 43వదండి. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏమిటి? ఆన్సర్ ప్రతికూల బదలాయింపు. ఇక్కడ షటిల్ బ్యాడ్మింటన్కి బాల్ బ్యాడ్మింటన్కి కొద్దిగా వ్యత్యాసం అయితే ఉంటుంది. ఇది ప్రతికూల బదలాయింపు అండి. 44వది. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 తార్కిక స్మృతి. 45వదండి. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ BALL టూక్స్. ఇది జంట పదాలకి ఉదాహరణ. 46వ బిట్ అండి. సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. ఇక్కడ సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది ఆన్సర్ రెడెంటిగ్రేటివ్ స్మృతి. రెడెంటిగ్రేటివ్ స్మృతి. 47వ బిట్ అండి. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం మాస్లో.
48వ బిట్ అండి, వైగాటస్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ అని దేనిని అంటారు? ఆన్సర్ వివేచనను అంటామండి. ఉన్నత మానసిక ప్రక్రియ వైగాటస్కీ ప్రకారము వివేచన. 49దండి, అనుకరణ అభ్యసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డాడు. అవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 తదాత్మీకరణం, అంతర్లీకరణం అని ఈ రెండిటి మీద ఈ యొక్క బండూరా 2 మానసిక ప్రక్రియలు మీద అభిప్రాయపడడం జరిగింది. 50వ బిట్ అండి, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కోహిలర్. ఇక్కడ ఏప్స్ అంటే చింపాంజీలు అండి. కోహిలర్ అంటే చింపాంజీ మీద ఇచ్చేసారు కదా, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అంటే కోహిలర్ అని గుర్తుకు రావాలి. 51ది, ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఉన్నత క్రమ నిబంధన. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు అంటే భయం, అతని వల్ల ఏర్పడినటువంటి అతని దగ్గర ఉపయోగించే వస్తువులన్నింటినీ కూడా భయపడుతున్నాడంటే ఉన్నత క్రమ నిబంధనకి చెందినది. 52వ బిట్ అండి, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్వాభావీకరణం. 53వదండి, త్వరణం వీరికి చెందినటువంటి విద్యా కార్యక్రమం. త్వరణం అనేది ఆన్సర్ ప్రతిభావంతులైన పిల్లలకి చెందే విద్యా కార్యక్రమమే త్వరణం. అదేవిధంగా వేర్పాటు అనేది కూడా ఈ విద్యా కార్యక్రమంలోకి వస్తుంది. 54వది, సహయోగ లేదా సహచర్య సహకార అభ్యాసనానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి? ఆన్సర్ 4 అండి, ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలను మరి జ్ఞానానికి అవకాశం ఉండదు అనేది సరికాని ప్రవచనం అండి. మరి సరైంది అవకాశం అయితే ఉంటుందండి. విద్యార్థుల మధ్య అనుభవాలు సహకార అభ్యాసంలో పంచుకోబడతాయి. విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆలోచనలు పంచుకోబడి పరిణితి అయితే లభిస్తుంది. 55వ బిట్ అండి, క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకువెళ్ళే కార్యక్రమం ఏమిటి? పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే విద్యా కార్యక్రమం. గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ అండి. మరి 56వదండి, బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం ఏమిటి? ఆన్సర్ విశ్లేషణ. దీనిని పేర్కోబడలేదండి. మరి ఏమేం పేర్కొన్నారు? ప్రేరణ గురించి, బోధన క్రమం గురించి, అంతర్బుద్ధి చింతన గురించి, వీటన్నిటి గురించి కూడా బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడ్డాడు. 57వదండి, పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ యొక్క ఉద్దేశం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ పూర్వ జ్ఞాన పరిశీలన. అసలు మైండ్ మ్యాపింగ్ అంటే ఏమిటి? ఒక స్కూల్ అని పెడితే అని పిల్లవాడికి ఒక బోర్డు మీద గీసి ఈ విధంగా రాసి వదిలేస్తే పిల్లవాడు స్కూల్లో సంబంధించినటువంటి టీచర్, అటెండెన్స్ రిజిస్టర్, పిల్లలు, బ్లాక్ బోర్డ్, ఆటలు పాటలు, కథలు, పాఠాలు ఇవన్నీ కూడా రాయడాన్ని ఈ యొక్క పూర్వజ్ఞాన పరిశీలనకి చెందిందండి. 58వది, ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు ఏమిటి? ఆన్సర్ వృత్యంతర శిక్షణ. ఇది వృత్తిలోకి వచ్చేసిన తర్వాత అంటే ఛాత్రోపాధ్యాయులు అయినటువంటి వాళ్ళ తర్వాత ఉపాధ్యాయులుగా మారిన తర్వాత ఈ యొక్క వృత్యంతర శిక్షణలు అనేవి ఉంటాయి. 59వ బిట్ అండి, ఒక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 155. ఆర్టీ యాక్ట్ ప్రకారము ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5 ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు. మరి చివరి బిట్కి వస్తామండి. మిత్రులు వీడియోని అయితే చూస్తున్నారు, ఇంకా లైక్ చేయట్లేదు. దయచేసి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లాస్ట్ బిట్ చూద్దామండి. నిర్మాణాత్మక మదింపనందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం ఎంత? ఇక్కడ
లఘు పరీక్షకు కేటాయించిన భారతం అన్నాడు. ఇంకా చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. 20 మార్కులండి, కానీ 40% అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ పడుతుంటారు మిత్రులు. అంటే 50 మార్కులకే ఉంటుందండి నిర్మాణాత్మక మదింపు అనేది, కానీ ఆ 50 మార్కుల్లో 20 మార్కులకి ఇస్తారండి. కానీ భారత్వాన్ని పట్టి కట్టేటప్పుడు మనం 100 మార్కులు కట్టాలి. 50కి 20 అయితే 100కి 40, కాబట్టి ఇక్కడ 40% అండి ఆన్సర్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.